హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన కిచెన్లో సూపర్ టేస్టీగా ఉండే ఫిష్ కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుందాం. చాలా సింపుల్గా, చాలా రుచిగా ఎలా చేయాలో నేనైతే చూపించేస్తాను. ఇక్కడైతే మేము లైవ్ ఫిష్ అయితే తీసుకుంటున్నాము. ఈ ఫిష్ వచ్చేసి మనకి 2 kgs అయితే పడిందనమాట. సో ఇక్కడైతే నీట్గా క్లీన్ చేపించేస్తున్నాము. ఇలా నీట్గా క్లీన్ చేసిన తర్వాత వాటినైతే మనం కర్రీకి ఏ సైజ్ అయితే కావాలో చెప్తే వాళ్ళైతే మనకి మంచిగా అవైతే చేసి ఇచ్చేస్తారు. సో ఇక్కడైతే ఫిష్ని అయితే నీట్గా అయితే వాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఫిష్ కర్రీకి కావాల్సిన పదార్థాలు ఆనియన్స్, టొమాటో, పచ్చిమిర్చి, అలాగే పసుపు, కారం, కరివేపాకు, అలాగే మామిడి ముక్కలు, అలాగే చింతపండు రసం, అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట. ఇప్పుడైతే మనం ఒక బౌల్లో ఆనియన్స్, టొమాటో, అలాగే పచ్చిమిర్చి, కొంచెం ఉప్పు, అలాగే ఒక టీ స్పూన్ అయితే పసుపు యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక 4 స్పూన్స్ అయితే కారం అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మీరు కారం తినేదాన్ని బట్టి అయితే యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే కొంతమంది కారం తక్కువ తింటారు, కొంతమంది కారం ఎక్కువ తింటారు. కానీ చేపల కర్రీలో అయితే మనకి కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుందన్నమాట. ఇప్పుడైతే ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఆయిల్ వచ్చేసి ఒక 4-5 స్పూన్స్ అయితే మనం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకు కూడా కొంచెం యాడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం వేసి మంచిగా అయితే కలుపుకోవాలి. ఇలా నీట్గా కలుపుకున్న తర్వాత మనం ముందుగా నీట్గా శుభ్రం చేసుకున్న ఫిష్ పీసెస్ అయితే 1 by 1 యాడ్ చేసుకొని అవి కూడా నీట్గా మిక్స్ అయ్యేలా మొత్తం కలుపుకోవాలన్నమాట. ఇలా నీట్గా కలుపుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్నాం కదా చింతపండు రసం. ఇప్పుడు ఆ చింతపండు రసాన్ని అయితే మనం యాడ్ చేసేసుకుందాము. తర్వాత మనం గ్యాస్ మీద అయితే పెట్టేసుకుందాం. ఇక్కడైతే ఫిష్ కర్రీ అయితే 10 minutes అయితే ఉడికిపోయింది. ఉడికిపోయిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు అయితే యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడైతే మూత పెట్టి 10 minutes అయితే ఉడికించేసుకోవాలి. ఇక్కడైతే కర్రీ అయితే మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకుని దించేసుకోవాలి. ఇప్పుడైతే మన ఫిష్ కర్రీ సూపర్గా అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మళ్ళీ ఇంకొక టేస్టీ రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, లవ్ యూ ఆల్.